కర్నూలు జిల్లా పాములపాడు మండలాలు పాములపాడు గ్రామంలో ఊరి చివర ఉన్నటువంటి చర్చిని ధ్వంసం చేస్తున్నారు. చూడండి ఎవరి ప్రభుత్వం ఉంది. ఇవన్నీ కూడా చూపించే ముందు నేను చాలామందితో కూడా మాట్లాడతాను. మీ అందరి కాల్స్ మాట్లాడతాను. నాకు చాలామంది కాల్ చేస్తాను. దయచేసి నేను డిస్ప్లే మీద ఫోన్ నెంబర్ ఇచ్చినప్పుడు అప్పుడు స్టార్ట్ చేయండి. ఇగో చర్చిలను చర్చిని ధ్వంసం చేస్తున్నారు. ఇది ఒక చర్చి. ఈ చర్చిని దాడి చేసి పోలీసులు దగ్గరుండి పోలీసులు జేసీ పెట్టి కూలగొట్టిస్తున్నారు. ఇది చర్చిలో జరుగుతున్నటువంటి తతంగంగా చూడండి ఎంత దూరంగా జేసీబీ. మీకు ఇంకో వీడియో కూడా పెడతాను. చూడండి ఎంత ఘోరమో. మరి ఇప్పుడైనా మీరు బయటికి రాకపోతే, ఈ రోజన్నా మీరు రాకపోతే, ఇప్పుడైనా మీరు నిలబడకపోతే, ఇంకో చూడండి ఒక బ్రదర్ని ఎట్లా కొడుతున్నారండి పోలీసు వాళ్ళు. మరి వాళ్ళు చేసిన ద్రోహం ఏంది? ఇగో చూడండి ఎంతగానో ఒక చర్చి కోసం వాళ్ళు కొడుతున్నారు. చూడండి నా క్రైస్తవ సమాజమా, మీకోసం నేను చెప్తున్నాను. చూడండి ప్రశ్నిస్తే మాట్లాడితే వాళ్ళని ఎట్లా కొడుతున్నారు చూడండి. ఎంత దారుణం కొడుతున్నారండి. బట్టలు చినిగిపోయే విధంగా కొడుతున్నారు. మరి ఇప్పుడైనా నాకేం కాదు, నేను బాగున్నా కదా, నేను సేఫ్గా ఉన్నా కదా, నేను ఎక్కడో ఉన్నా కదా, నా దగ్గరికి ఎవరు రావట్లేదు కదా, నేను చాలా బాగున్నా కదా అనుకుంటే మీరు పొరపాటే. రేపొద్దున మీ మీద కూడా జరుగుతుంది. రాసి పెట్టుకోండి. తప్పకుండా మీ అందరిపైన దాడులు జరుగుతాయి. ప్రతి చర్చిల మీద దాడులు జరుగుతాయి. రాసి పెట్టుకోండి, వీడియోలు షేర్ చేసుకోండి. ప్రతి చర్చిల మీద దాడులు జరుగుతాయి. చర్చికి వెళ్ళినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద దాడులు జరుగుతాయి. భయంకర దాడులు జరుగుతాయి. మణిపూర్లో జరిగిన సంఘటనలు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక్కడ మనువాదం నడుస్తుంది. మణిపూర్లో జరిగినటువంటి సంఘటనలు ఇక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డల మీద జరిగిన ఆశ్చర్యపోనవసరం లేదు. బైబిల్ పట్టుకున్నటువంటి ఎవరినైనా కూడా ఇబ్బందులకు గురి చేస్తారు. ప్రవీణ్ అవి బైబిల్ భగవద్గీత అవన్నీ తీసుకుంటారు. ఎంత దారుణం అంటే అంత దారుణం, ఎంత భయంకరం అంటే అంత భయంకరం, ఎంత పెద్ద కుట్ర అంటే అంత పెద్ద కుట్ర. చూడండి ఎంత దారుణంగా కొడుతున్నారు, ఎంత దారుణంగా వాళ్ళు చేస్తున్నది ఏంటి? చర్చిని కాపాడడం కోసం. చర్చి మీద దాడి చేసినందుకు, ఆ చర్చిని కూలగొడుతున్నందుకు వాళ్ళందరూ ప్రొటెక్షన్గా నిలబడితే వాళ్ళని పోలీసు వాళ్ళు ఇష్టానుసారంగా కొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మీరు చూపించేటువంటి వీడియో చూడండి. నా క్రైస్తవ సమాజమా, ఒక పక్కన ప్రవీణ్ పగడాల గారిని చంపేసిన తర్వాత ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ మాట్లాడే గొంతుకొని కూడా జైల్లో వేసి ఆయన ఇబ్బందులకు గురి చేశారు అజయ్ బాబు గారిని. ఇదే బైబుల్ సాక్షిగా చెప్తున్నాను. మీరు బైబుల్ పట్టుకున్న వాళ్ళైతే, బైబుల్ చదివే వాళ్ళైతే నేను చెప్పే వీడియోలు అన్నీ షేర్ చేసుకోండి, నిలబడండి. ఈ బైబిల్ కోసమే మీరు ఎంతగానో తపనపడుతున్నారు. ఈ బైబిల్ కోసమే మీరు ఏ విధంగా అయితే మీ జీవితాన్ని దారపోశారు. ఈ బైబిల్ కోసమే క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి దేవుణ్ణి నిజమైన దేవుడిని మీరు నమ్మిలు కాబట్టి ఈ బైబిల్ సాక్షిగా మీరు బయటికి రండి, నిలబడండి. ఆత్మగౌరవ పోరాటం ఇక్కడ జరుగుతుంది. ఆత్మగౌరవ పోరాటంలో వందలాది మంది నకిలీ పాస్టర్లు పుట్టుకొస్తారు. వందలాది మంది నకిలీ పాస్టర్లు మీ మీద దాడులు వేస్తారు. వందలాది మంది మీ మీద కుట్రలు కుతంత్రాలు వేస్తారు. వందలాది మంది నిజంగా మనువాదము. ఇవాళ బైబిల్ పట్టుకున్నటువంటి ప్రతి ఆడబిడ్డ పైన, ప్రతి పాస్టర్ పైన, ప్రతి సోదరుడి పైన భయంకరంగా దాడులు చేస్తారు, భయంకరంగా ఇబ్బందులకు గురి చేస్తారు, భయంకరంగా అవమానం చేస్తారు. రాసి పెట్టుకోండి. నేను సమాధానంగా బైబిల్ పట్టుకొని చెప్తున్నాను. దానికి నిదర్శనమే ఇక్కడ వీడియోని మొదటి నుంచి కూడా చెప్తున్నాను. చాలా పెద్ద కుట్రలు వేస్తున్నారు, భయంకరమైనటువంటి కుట్రలు వేస్తున్నారు. నేను పరిశుద్ధ పవిత్రమైనటువంటి గ్రంథాన్ని పట్టుకొని చెప్తున్నాను. బైబిల్ సాక్షి చెప్తున్నాను. చాలా పెద్ద కుట్ర జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో. చాలా పెద్ద కుట్ర జరుగుతుంది. ఈ కుట్ర చాలామంది పాస్టర్లకు అందరూ తెలుసు. మరి ఎందుకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారో నాకు అర్థం కాదు. చాలామంది పాస్టర్లకు తెలుసు. చాలామంది పెద్ద పెద్ద గొప్ప గొప్ప ప్రసంగాలు చెప్పేటువంటి, గొప్ప గొప్ప మినిస్ట్రీస్ నడిపిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు. కానీ ఎంత తప్పుడు మార్గం వెళ్తున్నారంటే, బైబిల్ని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించినటువంటి మీ అందరూ బయటికి రండి. ఇవాళ దేవుడి సాక్షిగా చర్చిలో ఏదైతే దేవుడి గురించి చెప్తారో ఆ దేవుడిని హేళన చేస్తుంటే, అవమానం చేస్తుంటే మీరు ఇంకా కూడా మౌనంగా ఉంటే ఎవరికి నిదర్శనము?
నేను బైబుల్ పట్టుకొని చెప్తున్నాను. ఎంత భయంకరంగా అంటే అంత భయంకరమైన దాడులు వేస్తున్నాయి. ఇక్కడ చూడండి ఎట్లా కొడుతున్నారు చూడండి. ఇంకో సౌండ్ ఇక్కడ చూడండి ఎంత దారుణంగా కొడుతున్నారో. సౌండ్ చూపించచ్చా? ఇక్కడ చూడండి. అగో జేసీబీలు చూడండి ఎంత, వాళ్ళకి ఏమాత్రం భయం లేదు. చూడండి ఎంత దారుణాలు జరుగుతున్నాయో. జేసీబీలు మొత్తం టోటల్గా చర్చిని నీలమట్టం చేస్తున్నారు, కూలగొడుతున్నారు. అడ్డొస్తే కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారు. ఇది రేపొద్దున ఎక్కడ మన తెలుగు రాష్ట్రాలు జరిగింది, మన దగ్గరనే జరిగింది, గుర్తుపెట్టుకోండి. రేపొద్దున మీ చర్చిల మీద కూడా దాడి చేస్తారు, గుర్తుపెట్టుకోండి. నీ దగ్గర ఉన్నటువంటి నీ ఊర్లో ఉన్నటువంటి ఎవరైతే హిందుత్వవాదులు ఉన్నారో వాళ్ళే రేపొద్దున నీ మీద దాడి చేస్తారు. మనం సోదరి మనలను మనం ఏదైతే అనుకుంటున్నాం, భారత రాజ్యాంగం ఏదైతే మేము వచ్చిందో, లౌకిక దేశము, ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్యం ఈరోజు పనిచేసేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ పనిచేసేంత మన ధర్మం మాత్రమే. మన ధర్మమే ఇలా తాండవిస్తుంది, మన ధర్మమే ఇలా విషంగా అక్కుతుంది. మరి ఈ రోజన్నా మీరు రాకపోతే ఎట్లా? చూడండి ఎంత ఘోరమో, చూడండి ఎంత దారుణంగా కొడుతున్నారో చూడండి. ఏగో అబ్బాయి ఇక్కడ ఎవరు? సామ్యాల్ పాస్టర్ గారు. చూడండి ఇక్కడ దైవజనులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ ఏదైతే ఉందో వాళ్ళ ఫ్లెక్సీ, ఆ బ్రదర్ సంబంధించినటువంటి ఫ్లెక్సీని మనం చూస్తున్నాం. చూడండి ఎంత భయంకరంగా. మరి ఏం చేస్తున్నారు? చూశారుగా వాళ్ళ బాధ. లైవ్ చూసే వాళ్ళు మీ అందరికీ కూడా అర్థమవుతుందా ఎన్ని కుట్రలు వేస్తున్నారో, ఎంత భయంకరంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారో? క్రైస్తవ సమాజం ఆ కన్నీళ్ళు పెట్టుకోకండి. కన్నీళ్ళు పెట్టుకుంటే కాదు, రోడ్ల మీదకి వస్తే న్యాయం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. కన్నీళ్ళు పెట్టుకుంటే కాదు, కన్నీళ్ళు పెట్టుకుంటే న్యాయం జరగదు. నిలబడాలి. ఐ స్టాండ్ ఫర్ ప్రవీణ్ పగడాల అని నిలబడండి. న్యాయం జరగకపోతే నేను దేనికంటే అనుకుంటాను. మీరందరూ సంఘటితంగా అండి. న్యాయం జరగకపోతే నేను దేనికంటే అనుకుంటాను. మీ అందరూ ఒక సైన్యంలో ఏర్పడండి. మీకు అండగా జైబి ఉంటుంది. మీ సైన్యమే నేను నడిపిస్తాను, నేను తీసుకుంటాను బాధ్యతగా. మీ అందరినీ నిజంగా న్యాయం జరగకపోతే ఈ ఛానళ్ళు ఇవన్నీ ఎవ్వి గుట్టించను. ఏది కూడా నాకు వద్దు, నాకు డబ్బు వద్దు, ఏదొద్దు. ఎప్పుడు చేస్తామో ఎప్పుడు బతుకుతామో కూడా తెలియనటువంటి జీవితాలు మనవి. ఒక పక్కన అన్యాయం జరుగుతుంటే అన్యాయం జరుగుతుందని కూడా తెలిసినా కూడా మౌనంగా ఉన్నాం అంటే ఇంతకన్నా మూర్ఖత్వం ఏమీ ఉండదు. ఇంత భయంకరమైన కుట్రలు, భయంకరమైనటువంటి అవహేళన చేసేటువంటి సమాజాలు మనం బతుకుతున్నాం. కనీసం మనుషులాగానే మనిషిలా చూడనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం. ఇలా ఉన్నటువంటి చర్చిని మీకు పెడుతున్నాను. చూడండి ఎంత ఘోరమో, ఎంత భయంకరమో. చూశారు కదా, బయటికి రాకపోతే రేపొద్దున మీ మీద ఇవే జరుగుతాయి. మీరు ప్రశ్నించకపోతే రేపొద్దున మీ మీద కూడా ఇవే జరుగుతాయి. మీరు అనుకుంటున్నారు నేను బాగున్నాను అనుకుంటున్నారు, మీరు బాగలేరు. భయంతో బతుకుతున్నారు. మీరు బాగున్నారనుకుంటే బాగలేరు, మీ భయంతో బతుకుతున్నారు. ఆ చర్చి మీద దాడి, చర్చిని ధ్వంసం చేసిళ్ళు, చర్చిని కూలగొట్టిళ్ళు. మీకు ఇంకా పోలీసులు కొట్టేటువంటి ఫోటోలు పెడతాను మీకు. పోలీసులు దాడి చేసేటువంటి ఫోటోస్ కూడా చూపిస్తాను మీకు. పోలీసులు కొట్టేటువంటి ఫొటోస్. నేను మీకు పోలీసులు కొట్టేటువంటి ఫొటోసు మీకు అన్నీ చూపిస్తాను. సత్యాన్ని తెలుసుకోండి దయచేసి. సత్యమైన మార్గంలో
నడవండి అని చెప్పేటువంటి నేను మీకు చెప్తున్నాను. దయచేసి ఎంత భయంకరంగా ఇబ్బందులు గురి చేస్తున్నారో ప్రతి ఎవిడెన్స్తో నేను మాట్లాడుతున్నాను. ప్రతిదీ కూడా ఎవిడెన్స్. ఎవరెవరు మాట్లాడుతున్నారు, ఎక్కడెక్కడ చర్చిలు ధ్వంసం చేస్తున్నారు, ఏమి ఇబ్బందులకు గురి చేస్తున్నారు, ఎక్కడెక్కడ హేళన చేస్తున్నారు, ఎక్కడెక్కడ కొడుతున్నారు, ఏమేం చేస్తున్నారు, చర్చిలను ధ్వంసం చేయడానికి గల కారణాలేంది, ఎవరెవరు వీళ్ళు ఎన్నుకుంటే నడిపిస్తున్నారు, హిందుత్వం ఏ విధంగా ఎంత భయంకరంగా కుట్ర కుతంత్రాలు ఇస్తుందో మీకు ప్రతిదీ కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, విలువైనటువంటి కామెంట్ చేయండి అని నేను చెప్తున్నాను. మీకు అంతకన్నా ఏం చెప్పను. ఇంకా కర్నూలు జిల్లా పాములపాడు మండలం పాములపాడు గ్రామంలో ఊరి చివర ఉన్నటువంటి చర్చి మీద దాడి ఇవరకు మేము చూపించడం జరిగింది. ఆ దాడిలో భాగంగా ఎంత దారుణంగా చేసిన నేపథ్యం జరిగింది. అక్కడ ఉన్న చర్చి మెంబర్ విజయ్ కుమార్తో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. ఫస్ట్ ఆ చర్చికి సంబంధించినటువంటి విజయ్ కుమార్ అతను మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రవీణ్ ఒకసారి బ్రదర్కి ఫోన్ కలపండి. నేను ఇక్కడ చర్చి ధ్వంసం జరిగినటువంటి ఆ పాస్టర్ గారితో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. తర్వాత మీకు అన్ని కాల్స్ మాట్లాడతాను. చాలా వరకు ఫేక్ పాస్టర్ల బండారం కూడా బయటపెడతాను. చాలామంది ఇలా మనువాదాలు ఏ విధంగా మాట్లాడాలో అందరితో కూడా మనం మాట్లాడదాం. మధ్యలో యార్డ్స్ కోట్ల రూపాయలు, యార్డ్స్ కూడా కోట్ల రూపాయలు. ఇది కూడా నడిపించేది కూడా పెద్ద కుట్ర. ప్రవీణ్ ఈ బ్రదర్కి ఫోన్ కలుపు, నీ సెల్ నుంచి కలుపు. అది ఉండని ఒక చాలా చెప్తాను, ఇవన్నీ ఉండని. ప్రవీణ్ ఆయనకు ఈ బ్రదర్కి ఫోన్ చేసి ఒకసారి కాల్ చేసి ఈ నెంబరు, ఆ బ్రదర్ ఏం జరిగింది, అక్కడ చర్చిలో ఎట్లా ధ్వంసం చేసిళ్ళు, ఏ విధంగా దాడి చేసిళ్ళు, ఎంతమంది మీద కేసులు పెట్టిళ్ళు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాను. హలో ఫోన్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, జై భీమ్. నేను శివన్ మాట్లాడుతున్నాను, జై భీమ్ టీవీ లైవ్ నుండి. బ్రదర్ బాగున్నారా? విజయ్ కుమార్ గారు ఇక్కడ చర్చి మీద దాడి చేశారు కదా నిన్న, ఆ వీడియోలు కూడా మన దగ్గరకు వచ్చాయి. ఆ వీడియోలో భాగంగా మీరు కూడా పాపం ఆ వీడియోలో ఉన్నారు. ఏం జరిగింది అసలు, ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు విజయ్ గారు? ఇక్కడ కర్నూలులో జరిగినటువంటి వీడియోలు, ఇక్కడ మనం ఏదైతే చర్చిలో మీద దాడి చేసిలో ఇదే వీడియో సంబంధించినటువంటి లైవ్ చూస్తున్నాం. మీరు వీడియో కూడా చూడండి. ఎంత దారుణంగా పోలీసులు ఎంత విధ్వంసం చేస్తున్నారో, ఎంత భయంకరంగా పోలీసు కబందస్తాల్లో ఎంత కుట్రలు చేస్తున్నారో చూడండి. మీరు లైవ్లో ఉండండి విజయ్ గారు. చూడండి ఎంత కుట్ర చేస్తున్నారో, ఎంత పోలీసుల నిర్బంధం, పోలీసులే దగ్గర ఉండి ఎంత భయంకరంగా చేస్తున్నారు చూడండి. పోలీసులు చూడండి ఏం తీసుకొని కూడగొట్టిలు చూడండి. పోలీసులు ఎంతమంది పోలీసులు చూడండి. ఇక్కడ కొంతమంది చూడండి ఎంత ఘోరమో మాట్లాడేటువంటి గొంతుకలు నొక్కుతున్నారు. ఎంత బాధాకరమో చూడండి. ఇది ఉన్నటువంటి చర్చల మీద స్టార్ట్ అయినటువంటి మనువాదం స్టార్ట్ అయింది. ఎంత భయంకరంగా ఇబ్బందులు గురి చేస్తున్నారో, చర్చిలు ఎంత దారుణంగా ధ్వంసం చేస్తున్నారో ఇది మీకు చూపిస్తున్నారు. దీంతో పాటు ఆ బ్రదర్ కూడా లైవ్లో ఉన్నాడు. ఆ బ్రదర్ కూడా ప్రశ్నించిండు. ఇగో ఇవరకు మీరు చెప్పడం జరిగింది. బ్రదర్ అసలు ఏం జరిగింది, ఏం చెప్పాలనుకుంటున్నారు, అసలు ఎందుకు దాడి చేసిళ్ళు, చర్చి మీద దాడి చేసి ధ్వంసం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, అంతమంది పోలీసులు ఎందుకోసం వచ్చారు, అసలు జరిగినటువంటి సత్యము అన్యాయము ఏదైనా ఓపెన్ చెప్పండి. మీరు ఏది చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి. ఓకే బ్రదర్, ఏం జరిగిందంటే మరి హైవే స్థలానికి లాక్కోవడానికి వచ్చారు. అది కోర్టు కేసాము. ఓకే, కోర్టు కేస్తే అది కోర్టులో కేసు నడుస్తుంది. ఇప్పుడు కోర్టు నుంచి తీర్పు వచ్చిన తర్వాతనే అధికారులు చదువుకున్న వాళ్ళు కదా, చెప్పండి, వాళ్ళకి తెలిసి ఉంటది. ఆయన కోర్టు తీర్పును వ్యతిరేకించి కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మీదకు వచ్చి మరి దౌర్జన్యంగా చర్చిలో ఉన్న విశ్వాసం కొట్టడము, మీ అంతా తేలుస్తానని మాట్లాడడము, వీడియోలు చేసుకోవడము, కేసు కడతానని వెళ్ళడము, అంతా ఇదేదో ఒక కుట్రలా ఉంది. ఓకే, అసలు మమ్మల్ని అక్కడ నిలవనిస్తలేరు, ఉండనిస్తలేరు. మరి పాస్టర్ గారి మీదకి ఎన్నో నిందలు మోపుతున్నారు. సిఐ గారు వీళ్ళు వచ్చి ఎస్ఐ గారు ఏమని నిందలు మోపుతున్నారు? ఆయన దాక్కున్నాడంట, భయపడినాడంట, అసలు ఆయనేనంట. చూడండి, ఇవరకు నేను లైవ్లో చెప్పిన కదా, పాస్టర్ల మీద ఏ విధమైన కుట్రలు వేస్తారో, మీ చర్చికి వచ్చే వాళ్ళతోనే కేసులు పెట్టిస్తారు. ఎంత భయంకరంగా, నేను మార్నింగ్ లైవ్లో నేను అదే చెప్పాను, ఎవరిదాకా అదే చెప్పాను. ఈ బ్రదర్ చెప్తున్నాడు, లైవ్ల ద్వారా చెప్తున్నాడు. ఆ బ్రదర్ చెప్పండి ఇంకేం జరిగిందో. 3 times వచ్చింది కలెక్టర్, లేడీస్ కలెక్టర్. ఓకే, 3 times వచ్చింది. మరి మేమేమో హైకోర్టు కేసాం, ఇక్కడ కూడా కాదు వేసింది, హైకోర్టు కేసాం. హైకోర్టులో ఇంకా తీర్పు రాలేదు, వాయిదాలు జరుగుతున్నాయి.
సుప్రీంకోర్టులో కూడా నడుస్తుంది. ఓకే. ఇప్పుడు కలెక్టర్ అనే వ్యక్తి, లా చదువుకునే వ్యక్తులు ఎంతమంది ఉన్నారు. రాజ్యాంగం మేరకు రాజ్యాంగం చదువుకున్నారు కదా, ఏం రాసినో తెలియదా? ఆ డ్యూటీలు చేస్తున్నారు, యూనిఫామ్లు ధరించుకున్నారు. ఇప్పుడు కలెక్టర్లు అధికారుల ప్రెజర్ మీదకు ఇట్లా చర్చిల మీదకి వచ్చి దాడి చేయడము, మేము ఏం చేస్తామో మాకు తెలుసు, మీరెంత మాకని. మేము ఇంతమంది 100 మంది విశ్వాసులు ఉండగా అక్కడ 4000 మంది ఆరాధనకు వస్తారు. వాళ్ళందరూ కాదని మేము ఏం చేయాలో అది చేస్తాము అని ఒకటేసారి 5-6 పోక్లింగ్లు వేసుకొని పోలీసు బృందాన్ని వేసుకొని వచ్చి మమ్మల్ని భయపీయడము, కొట్టడము, నోటికి వచ్చినట్టు తిట్టడము. ఆయన CEO మరి ఎందుకు వర్క్ చేస్తున్నాడు మనకి తెలియదు. ఓకే, ఏమనిపించింది నీకు? ఏమనిపించింది అన్న విజయ్ అన్న? ఏమనిపించింది నీకు? ఏమనిపించడం అంటే ఇంత ఉన్నాయిరా. ఈ ప్రభుత్వం మారిన తర్వాత క్రైస్తవుల పైన ఇన్ని దాడులు ఉంటే తట్టుకోలేం కదన్నా. చాలా బాధాకరం. ఎన్ని రోజులను పోరాడతాము? వస్తున్నారు, కొడుతున్నారు, పోతా ఉన్నారు. చూడండి ఒక బ్రదర్ బాధ చూడండి, ఒక క్రైస్తవ బిడ్డ బాధ చూడండి. ఆ చర్చిలో ధ్వంసం చేసే క్రమంలో అడ్డుకున్నటువంటి ఎంత దారుణంగా కొట్టిలో చూడండి, ఎంత అవహేళన, ఎంత భయంకరంగా నిందలేస్తున్నారో చూడండి. పాస్టర్ల మీద కూడా మేము నిందలేస్తారు, 100 మంది నిందలేస్తారు, మిమ్మల్ని అందరూ జైలుకు పంపిస్తారు. ప్రశ్నించే గొంతుకులను అందరినీ ఎవరైతే ప్రశ్నించినా వాళ్ళందరినీ ఇబ్బందులు గురిస్తారు. సంఘం మీద కేసు కడతామని వెళ్ళిపోయాడు ఆయన. సంఘం మీద కేసు కడతారట. కేసు కట్టే పోర్షన్ కలెక్టర్ చెప్పేసింది, మీరు కోర్టులో నడుస్తున్నా మాకు కావాలి, నేను స్పెషల్ ఫోర్స్ తీసుకొని వస్తాను. చూడండి, కలెక్టర్లకు ఎవరిచ్చారు, ఎస్పీలకు ఎవరిచ్చారు, పోలీసులకు ఎవరిచ్చారు, ఏం జరుగుతుంది, ఎటుపోయింది, ఎక్కడ అయిపోతుంది? న్యాయం చేయాల్సినటువంటి జిల్లా కలెక్టర్లు, న్యాయం చేయాల్సిన పోలీస్ అధికారులే ఇవాళ ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని మోస్తే క్రైస్తవుల పరిస్థితి ఏం కావాలి? ఇక ఇప్పుడు నువ్వు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నావు అన్న క్రైస్తవ సమాజానికి ఇప్పుడున్నటువంటి సందర్భంలో ప్రవీణ్ పగడాల విషయంలో ఏ విధంగా నువ్వు చెప్పాలనుకుంటున్నావు? మీకోసం ఫైట్ చేస్తున్నటువంటి జేబింటి గురించి నువ్వు ఏం చెప్పాలనుకుంటే చెప్పండి. ఏం చెప్పాలనుకుంటున్నానంటే మనకు న్యాయం కావాలి, క్రైస్తవులైన మనకు న్యాయం జరగాలి. ఇప్పుడు న్యాయం కోసం మనం ముందుకెళ్ళిన నోరును మూసేస్తుంది, ఓకే, అణిచేస్తుంది. ఇప్పుడు ఎత్తి మాట్లాడిన గొంతు కనపడట్లేదు, తీసుకుపోతున్నారు, ఎక్కడ పెడుతున్నారో తెలియదు, జైల్లో పెడుతున్నారు, ఇప్పుడు రిమాండ్ అంటున్నారు, ఎవరు తెలియట్లేదు. ఒక సేవకుని నిర్ధారంగా అన్ని సాక్ష్యాలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కూడా ముందుకు రాలేదు ఇంతవరకు. ఓకే, పోస్ట్ మార్టం రిపోర్ట్ అని వచ్చిందన్న, రాలేదు. అవును, రాలేదు. ఎందుకు రాలేదు? అక్కడే అర్థమైపోతుంది కదా మనకు. ఓకే, ఎందుకంటే మన క్రైస్తవులుగా హిందువులాగా కొట్టడము, తిట్టడము, నరకడము మనకు రాదు. మనం ప్రభు ప్రేమను బట్టి ముందుకు కొనసాగుతాం కాబట్టి మన గొంతును నొక్కాలని చూస్తా ఉన్నారు. ఇప్పుడు క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారు, చంపేస్తున్నారు, ఇంకెన్ని రోజులు ఉంటారు అదే విధంగా ఉంటారనుకుంటే? ఇంకా ఇప్పుడు కూడా ఒక చర్చిలన్నీ ధ్వంసం చేస్తామని సుగుణాకర్ కూడా చెప్తున్నాడు. చర్చిలను ధ్వంసం చేస్తా, ఏ చర్చి కూడా ఉండని అని చెప్తున్నారు. దానికి ఏం సంబంధం? మేము మౌనంగా ఉంటే మీ న్యాయం జరుగుతా? పోలీసులతో ఎందుకు ఫైట్ చేశారు మీరు? పోలీసులు అంతా విచక్షణరహితం కొడుతుంటే ఏ చట్టాలు ఏవి కూడా మీకు పనికిరాలే కదా? లేదు, ఏ చట్టము, ఏరియా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరిని అడిగినాము, ఎవరు కూడా సహకారానికి ముందుకు రాలి. చూడండి ఎంత ఘోరమో పాపం. వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ రాజకీయ నాయకుల దగ్గర మొరబెట్టుకున్నారు. 4000 మంది ఆ చర్చికి వచ్చేటువంటి చర్చిలో 100 మంది విజయవాడకు సీఎం దగ్గర కూడా ఇది తీసుకుపోయి, సీఎం దగ్గర కూడా ఈ సమస్య తీసుకెళ్ళినట్టు. చూడండి న్యాయం ఎట్లుందో. ఎక్కడ న్యాయం లేదు. ఎస్ఐ కూడా చర్చికి ఆరాధనకు వస్తాడు, ఆయన కూడా నేనేం చేయలేను, నాకు అధికారుల ప్రెజర్ ఉందని ఆయన అంటున్నాడు. చూడండి ఎంత ఘోరమో. ఇంకా మేము ఎవరిని అడగాలన్నా చెప్పండి, మీరన్నా చెప్పండి న్యాయం. అన్న థ్యాంక్ యూ విజయ్ అన్న, థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు మీకు. ఓకే, థ్యాంక్ యూ. చూడండి పాపం ఆ బ్రదరు ఎంత బాధపడుతున్నాడో, ఆ బ్రదరు ఎంత ఇబ్బందులు పడుతున్నారో, ఆ బ్రదరు ఎంత మొరపెట్టుకున్నారో. దయచేసి నేను చెప్తున్నాను, మీ అందరూ స్టాండ్గా నిలబడండి. నాకు ఓపిక కూడా లేదు, అయినా నేను చెప్తున్నాను, మీకు చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను. క్రైస్తవ సమాజం ప్రమాదంలో ఉంది, క్రైస్తవ సమాజాన్ని కాపాడుకుందాం. క్రైస్తవ సమాజంలో చాలామంది ఇబ్బందులకు గురయ్యేటువంటి ప్రమాదం ఉంది. క్రైస్తవ సమాజం కోసం మీరు అండగా నిలబడండి, దయచేసి మీరు నిలబడండి. మీకు చేతులు జోడించి చెప్తున్నాను, శ్రమల దినంగా చెప్తున్నాను, మీకోసం చాలా కష్టపడుతున్నాను. క్రైస్తవ సమాజంలో నుండి అందరినీ చాలా భయంకరమైన ఇబ్బందులు గురి చేస్తున్నారు. దయచేసి 2 చేతులు జోడించి చెప్తున్నాను,
అండగా నిలబడండి. ఆత్మఘోర పోరాటానికి మీరందరూ ఓ సైనికులాగా ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుందాం. ఆ సైన్యం కింద ప్రశ్నిద్దాం. ఒక్కరు పోతే న్యాయం జరగదు, 100 మంది పోతే న్యాయం జరుగుతుంది. 100 మంది నిజంగా ఒకే సమస్య మీద ప్రశ్నిస్తే తప్పకుండా ప్రభుత్వాలు దిగి వస్తాయి. ఎంతంటే అంత ఫైట్ చేయొచ్చు. ఒక్కరు 100 మంది 200 మంది అట్లా ఒక సైన్యంగా ఏర్పడి ఈ క్రైస్తవ సమాజాన్ని కాపాడుకుందాము. ఇప్పుడున్నటువంటి చాలామంది పాస్టర్లు బయటికి రాలేకపోతున్నారు. వాళ్ళంతా సేఫ్ జోన్లో ఉన్నారనుకుంటారు, కానీ వాళ్ళంతా సేఫ్ జోన్లో లేరు. వాళ్ళు సేఫ్ జోన్లో లేరు. నిజంగా మీరు ఇచ్చేటువంటి దశం భాగం, మీరు ఇచ్చేటువంటి పేపర్ సొసైటీ ఒక సైన్యాన్ని తయారు చేస్తాను, రాసి పెట్టుకోండి. రేపొద్దున ఒక సైన్యం అయిపోతుంది, రాసి పెట్టుకోండి. ఒక సైన్యాన్ని నిర్మిస్తాను. రేపొద్దున మీ అందరికీ ఒక గొంతుగా జైభీం టీవీ నిలబడుతుంది. మీరు చేసేటువంటి ఆర్థిక సాయం ఏదైతే ఉందో, మీరు చేసేటువంటి ఏ ప్రేమ అయితే నన్ను చూపిస్తున్నారో, ఒక సైన్యం నిర్మిస్తాను. ఆ సైన్యం రేపొద్దున క్రైస్తవ సమాజాన్ని కాపాడుతుంది. ఇలా నాకు ఏది అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఒక పాస్టర్లు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఒక చర్చి మీద కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇంకా జరుగుతాయి అనుకుంటే మౌనంగా ఉండంటే ఇక మీ ఇష్టం, మౌనంగానే ఉండండి. కుట్రలు వేసేవాడు కుట్రలు వేసాడు, నిందలు వేసేవాడు నిందలు వేసాడు, అవమానాలు వేసేవాడు అవమానాలు వేస్తాడు, ఇబ్బందులు పెట్టేవాడు ఇబ్బందులు పెడతాడు. నాకేమైంది, నేను సేఫ్ జోన్లో ఉన్నా కదా, నేను చాలా దర్జాగా ఉన్నా కదా అనుకుంటే ఎవ్వరేం చేయరు, ఎవ్వరు కూడా ఏం చేయరు. మీకోసం వందలాది మంది వీడియోలు సృష్టిస్తున్నారు. వేలాది అబద్ధాలు ఎంత తొందరగా అంటే తొందరగా ప్రచారం అవుతున్నాయి. డైరెక్ట్ వాళ్ళు హిందుత్వవాదులు డైరెక్ట్గానే బహిరంగ సవాళ్ళు వేస్తున్నారు. చర్చిలో కూలగొడతాము, చంపేస్తాము, ఎవరిని కూడా వదిలిపెట్టమని చెప్తున్నారు. నిన్న మనం అమరప్రసాద్ మాటలు విన్నాము, నిన్న జోసెఫ్ గారి మాటలు విన్నాము. ఎంత దారుణమో చూడండి.